ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్. ఫ్రెండ్స్, మీకు తెలుసు మన తెలంగాణ మార్కెట్లో ఏమైనా వెహికల్ అనేవి వచ్చినప్పుడు 3 వీలర్ వెహికల్ గురించి వాటి యొక్క స్పెసిఫికేషన్లు ఏంది, అవి ఎలా ఉన్నాయి ఏందని చెప్పేసి మీకు వీడియో అనేది తీయడం జరిగింది అనమాట. అది ఈవీ వెహికల్ అయినా కానీ అలాగే డీజిల్ వెహికల్ అయినా కానీ. అయితే ఈ రోజు వచ్చేసి ఏంటంటే ఈవీ వెహికల్లో మరొక కొత్త ఒక 3 వీలర్ వెహికల్ అనేది తయారు చేసింది అనమాట. ఓల్డ్ కంపెనీ కాదనమాట, ఇది అప్పీ కాదు, ఇటు గ్రూస్ కాదు. ఇదేంటంటే కొత్తగా ఏర్పడిన మార్కెట్లో కొత్తగా వచ్చిన కంపెనీ అనమాట. ఇది వచ్చేసి మెర్క్యూరీ కంపెనీ వాళ్ళ 3 వీలర్ వెహికల్ ఈవీ వెహికల్ అనేది వచ్చిందన్నమాట. దాని పేరు వచ్చేసి డోడో ప్లస్. దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకేంటంటే మన దగ్గర ప్రస్తుతానికి రాలేదు, కానీ ఆంధ్రాలో ఈ యొక్క వెహికల్ అని అవైలబుల్లో ఉన్నాయన్నమాట. దానికి స్పెసిఫికేషన్లు వచ్చేసి మనకు కొన్ని అందిని. అదేంటంటే ఈ వెహికల్ చూసుకుంటే 3 వీలర్ వెహికల్ వచ్చేసి మన అప్పిఎం మోడల్ టైప్ ఉంటుంది అనమాట. సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ డూములు చూసుకుంటే ఫ్రంట్ డూ అయినా కానీ అలాగే గ్లాసులు అయినా కానీ హెడ్ లైట్ గ్లాసులు అయినా కానీ రేస్ సైడ్ వచ్చేసి టైర్ పైన వచ్చే మడ్గెళ్ళు అయినా కానీ అలాగే దాని యొక్క క్యాప్స్ అయినా కానీ సేమ్ టు సేమ్ అలానే ఉంటాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి బంపర్ అయినా కానీ అలానే ఉంటుంది అనమాట. మన అప్పి 3 వీలర్ వెహికల్ అక్కడే ఉంటుంది అనమాట. కాకుండా కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఫ్రంట్ వీల్కి వచ్చేసి 4 వీల్ బోల్డ్ అని 4 ఉంటాయి అనమాట. ఇది మన గతంలో చూసుకుంటే మన అతులు బండికి ఉన్నాయి కదా, తేజ బండికి అతులు బండికి వాటి లెక్క ఉన్నాయన్నమాట. వీల్ బోల్డ్ వచ్చేసి 4. తర్వాత వచ్చేసి ఫ్రంట్ షాక్ అప్ గేర్ అండ్ స్ప్రింగ్ కూడా సేమ్ టు సేమ్ ఓల్డ్ లెక్కనే ఉంటుంది. కాకపోతే సింగిల్ వైపర్, తర్వాత వచ్చి హెడ్ లైట్ సేమ్ టు సేమ్ అలా ఉంటుంది. తర్వాత లోపలికి వెళ్తే ఏంటంటే ఇది ఈవీ వెహికల్ కాబట్టి ఫ్రంట్ సీట్ వచ్చేసి సింగిల్ సీట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి సేమ్ ఓల్డ్ లెక్కనే డాష్ బోర్డ్ ఉంటుంది కానీ అప్పి క్లాసిక్ అప్పి లెక్కనే ఉంటుంది. కానీ దాంట్లో వచ్చేసి ఏంటంటే ఈ యొక్క స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్ ఏదైతే ఉందో ఇలా డబ్బా షేప్లో వచ్చేసి దాంట్లో మొత్తం కూడా ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. మీకు బ్యాటరీ పర్సెంటేజ్ అనేది ఎంత ఉంది, అలాగే అది ఎంత ఉంటే ఎన్ని కిలోమీటర్ పోయింది అని చెప్పేసి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మీకు మోడ్స్ అనేది తెలియదు ఏం లేదు, స్పీడ్ మోడ్స్ అనేవి ఉంటాయి అనమాట. తర్వాత రివర్స్ ఎలా పోవాలి, స్పీడ్ అంత పోవాలి అనేది కూడా మొత్తం కూడా మోడ్స్ అనేవి ఉంటాయి అనమాట. తర్వాత చూసుకుంటే ఏంటంటే ప్రజెంట్ అప్పి ఆటో చూసుకుంటే ఏంటంటే వెహికల్ గ్రూస్ వెహికల్ అయినా కానీ అలాగే మామూలు మన అప్పి క్లాసిక్ వెహికల్ అయినా కానీ దానికి ఎలా ఉంటాయి సీట్లు అనేది, ఫస్ట్ డ్రైవర్ సీట్ ఒకటి ఉంటుంది, తర్వాత మధ్యలో చక్కేస్తాం, తర్వాత వచ్చేసి లోపల వచ్చేసి మనం మెయిన్ సీట్ ఉంటుంది అనమాట. దీనికి ఏంటంటే అలా కాదనమాట, ఫ్రంట్ డ్రైవర్ సీట్ లాగానే ఉంటుంది, మధ్యలో వచ్చేసి డౌన్ ఉంటుంది, తర్వాత ఫ్రంట్ ఒక సీట్ ఉంటుంది మధ్యలో, తర్వాత వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ మరొక సీట్ ఉంటాయి అనమాట. దీనికి వచ్చేసి లోపల 3 సీట్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అటొక 4 ఇటొక 4, తర్వాత వచ్చేసి ఇక్కడ సెంటర్లో ఇంకో 4 ఎక్కించుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఫ్రంట్ సీట్ అనేది మీకు తెలియదు లేదు, ఒకళ్ళు లేదా ఇద్దరు మనం ఎక్కించుకొని తోలుతాం. తర్వాత వచ్చేసి దీని యొక్క బ్యాటరీ వచ్చేసి పర్సెంటేజ్ వచ్చి మనకు బ్యాటరీ ఛార్జర్ యాడ్ ఉంటుంది. అంటే మనం డ్రైవర్ సీట్ ఫ్రంట్ సైడ్ లెఫ్ట్లో వచ్చేసి ఏంటంటే దీనికి ఛార్జింగ్ పోర్ట్ అనేది. దీంట్లో వచ్చేసి ఏంటంటే గత వెహికల్తో పోల్చుకుంటే మనం దీంట్లో 2 స్పెసిఫికేషన్లు ఉంటాయి అనమాట, బెనిఫిట్స్. ఇదేంటంటే దీనికి ఛార్జింగ్ వచ్చేసి 2 పోర్ట్స్ అనేవి ఫిట్టింగ్ చేయడం జరిగింది, ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇదేంటంటే ఒకటి వచ్చేసి మనం ఇంట్లో హోమ్ ఛార్జింగ్ పెట్టుకునే సిస్టమ్, ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆటో మీద కొన్ని తెలుసు అనమాట. ఏంటంటే మనం చైనాలో కానీ అలాగే ఇతర దేశాల్లో చూసుకుంటే ఏంటంటే మనం వెహికల్ తోలేటప్పుడు ఛార్జింగ్ అనేది దిగిపోతే అక్కడ మన స్టేషన్లు అనేవి ఉంటాయి అన్నమాట, ఛార్జింగ్ స్టేషన్లు అని. అలాంటి స్టేషన్ల దగ్గరికి పోయి మనం ఛార్జింగ్ పెట్టుకునేటట్టు దీనికి కూడా మరొక ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట. ఇందులో వచ్చేసి ఏంటంటే ఛార్జింగ్ వచ్చేసి మనం నార్మల్ హోమ్ ఛార్జర్ వచ్చేసి ఏంటంటే ఛార్జింగ్ టైం వచ్చేసి మినిమం అది 0 నుండి 100 కావడానికి 4 గంటల నుండి 5 గంటల వరకు పట్టిద్ది అనమాట. అలాగే మరొక ఛార్జర్ వచ్చేసి ఏంటంటే మనం ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్తే మినిమం 0 నుండి 100% కావడానికి 1:50 పట్టిద్దంట. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వెహికల్తో పోల్చుకుంటే ఏంటంటే దీంట్లో బెస్ట్ ఫీచర్ వచ్చేసి ఈ యొక్క ఛార్జింగ్ పోర్టు. తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్కి వెళ్తే దీని యొక్క బ్యాటరీ వచ్చేసి 12 kg వాట్స్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇంజన్ మన అప్పి ఆటోకి ఇంజన్ యాడ్ ఉంటుంది, డోర్ తీస్తూ ఉంటుంది కదా లోపల, అక్కడ ఫిట్టింగ్ చేస్తారు కింద. తర్వాత వచ్చి దాని పక్కన మోటార్ అనేది ఫిట్టింగ్ చేస్తారు. ఈ మోటార్ కూడా వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వెహికల్కి ఉండే మోటార్ కంటే దీనికి హెవీ ఉంటుందంట. తర్వాత వచ్చేసి ఏంటంటే దీనికి మెయిన్ నార్మల్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ వెహికల్తో పోల్చుకుంటే ఏంటంటే దీనికి ఏంటంటే సీలింగ్ అనేది కూడా మనం ఒక వెహికల్ తీసుకుంటే సీలింగ్ అనేది ప్రజెంట్ చేయించుకోవాలి. దీనికి ఏంటంటే సీలింగ్ అనేది కూడా కంపెనీ వాళ్ళే చేసి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసి టాప్ మనం వెహికల్ తీసుకుంటే టాప్ సీలింగ్ అనేది చేయించాల్సిన అవసరం లేదు, ఇక డైరెక్ట్గా మనం వెహికల్ తీసుకొని తోలుకోవటం అనమాట. దీంట్లో బ్యాక్ సైడ్కి వెళ్తే బ్యాక్ సైడ్ డోర్ మన అప్పి డోర్ ఉంది కదా, ఆ టైప్ డోర్ ఉంటుంది. ఆ డోర్ తీసి ఫ్యాన్ చేస్తూ బ్యాక్ సైడ్ నుండి లోపలికి ఎక్కచ్చు, లెఫ్ట్ అండ్ రైట్ కూర్చోవచ్చు. తర్వాత వచ్చేసి ఫ్రంట్ సైడ్ మనం ఎక్కటోళ్ళు ఏంటంటే మనం నార్మల్గా మన అప్పికి ఎలా ఎక్కుతామో ఎంట్రీ ఫస్ట్ మధ్యలో ఉండి అలానే ఎక్కి ఫ్రంట్లో కూర్చునేటోళ్ళు కూర్చోవచ్చు. బ్యాక్ సైడ్ ఎక్కటోళ్ళు ఏంటంటే యంగ్ డోర్ నుండి లెఫ్ట్ కూర్చున్నట్టు లెఫ్ట్, రైట్ కూర్చున్నట్టు రైట్ కూర్చోవచ్చు అనమాట. దీనికి ఏంటంటే ఎక్కడానికి మనకు మన అప్పి బంపర్ ఏదైతే ఉంటుంది బ్యాక్ సైడ్ ఆ బంపర్ టైప్ ఉంది కాబట్టి దీనికి ఏంటంటే బంపర్కి బ్యాక్ సైడ్ ఇలా మెట్టిచ్చి ఈ కస్టమర్ ఇలా ఎక్కి ఎక్కడానికి ఈ యొక్క మెట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇది ఒక బెనిఫిట్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. తర్వాత వచ్చేసి దీని స్పీడ్ విషయానికి వస్తే టాప్ స్పీడ్ వచ్చేసి 0 నుండి 55 వెళ్ళిద్దంట. తర్వాత వచ్చేసి దీని ఛార్జింగ్ వచ్చేసి బ్యాటరీ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే
మైలేజ్ వచ్చేసి 300 కిలోమీటర్ ఇస్తున్నారని చెప్పారు. మైలేజ్ విషయానికి వస్తే ఎప్పుడైనా కానీ ఏంటంటే ఈ మైలేజ్ 300 కిలోమీటర్ వచ్చేసి చాలా ఇవ్వడం అనేది గ్రేట్ అయ్యే, కానీ ఏంటంటే మైలేజ్ విషయంలో ఏంటంటే మనం వాళ్ళు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసినంత రావాలి అని చెప్పేసి మనం అనుకుంటే 90% రాదు. కాకుండా ఏంటంటే మీరు మైలేజ్ అనేది మనం ఎక్కువ రావాలంటే ఎప్పుడైనా కానీ ఈవీ వెహికల్లో పట్టే స్పీడ్ బట్టి ఉంటుంది అనమాట. జనాల్ని మరింత మందిని ఎక్కించి గట్టి స్పీడ్ పడితే ఏంటంటే బ్యాటరీ అనేది తొందరగా దిగిపోతుంది అనమాట, కన్జ్యూమ్ అయిపోయింది. మైలేజ్ కొద్దిగా ఎక్కువ రావాలంటే ఏం చేయాలంటే జనాల్ని కొద్దిగా తక్కువ ఎక్కించుకొని స్పీడ్ కూడా కొద్దిగా లిమిట్లో పోవాలన్నమాట. అప్పుడు మనకి ఛార్జింగ్ అనేది తొందరగా డౌన్ కాదు, మైలేజ్ అనేది కొద్దిగా ఎక్కువ వచ్చింది. మనం 90% 300 కిలోమీటర్ రాదులే, కానీ 250 అండ్ 260 వచ్చినట్టు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం డ్రైవింగ్ చేసి తర్వాత వచ్చేసి దీని కాస్ట్ విషయానికి వెళ్దాం. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఈ యొక్క వెహికల్ అనేది 5,35,000 చెప్తున్నారు. నాకు తెలిసిన వరకు దీని కాస్ట్ కరెక్టేనా అని చెప్పేసి మాట్లాడుకుంటే ఇందులో వీళ్ళు ఇచ్చింది ఏంటంటే ఫ్యూచర్స్ ఇచ్చింది ఏంటంటే అదర్ వెహికల్స్తో పోల్చుకుంటే ఒకటి ఛార్జింగ్ స్పీడు 1:50 నిమిషాలు, తర్వాత వచ్చేసి ఏంటంటే టాప్ సీలింగ్ అన్నమాట. టాప్ సీలింగ్ 90% ఏంటంటే ఎంత చేపించినా కానీ ఒక 20 నుండి 30,000 అయ్యిద్ది అనమాట. ఈ 20-30,000 సీలింగ్ అనేది నాకు తెలిసిన వరకు కస్టమర్ ఆటో తీసుకున్న కస్టమర్కి ఒక లెక్క కాదు. ఏంటంటే వీళ్ళు ఈ ఎక్స్ట్రా అనేది ఛార్జింగ్ స్పీడ్ ఒకటి స్పీడ్గా పెట్టి తర్వాత వచ్చేసి ఈ యొక్క టాప్ సీలింగ్ చేపించి 5,30,000 చెప్తున్నారు, 35,000 చెప్తున్నారు. కొద్దిగా రేట్ అనేది ఎక్కువ అనమాట. మొత్తానికి అయితే ఈ యొక్క వెహికల్ అనేది వచ్చినప్పుడు మనం ఒకసారి మన తెలంగాణలో అయితే రాలేదు ఈ వెహికల్ అనేది, ఆంధ్రాలో ఉందంట మనకి సమాచారం అందింది. ఈ యొక్క వెహికల్ అనేది తెలంగాణలో వస్తే మాత్రం కంపల్సరీగా మనం వీటి యొక్క రివ్యూ అనేది ఇవ్వడం జరిగింది, ట్రయల్ వేసి. అలాగే ఈ ఛార్జింగ్ పర్సెంటేజ్ వీళ్ళు చెప్పిన మైలేజ్ అనేది నిజంగా వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది అంతే. ఈ యొక్క వెహికల్ ఎలా ఉంది, దీని యొక్క స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో కింద మన ఈ వీడియో కింద కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే లేకండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.